అందరికీ నమస్తే. మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. మన రాష్ట్రానికి సీఎం ఎవలల్లా? నిజం చెప్తున్నా, రేవంత్ సారు ఏమనుకున్నా మంచిదే. ఇప్పటికి కూడా చాలా మందికి రేవంత్ సారు పేరు మతికి అత్తలేదల్లా. అవునా కాదా? సారు పరపతి గట్లున్నది మరి. సరే కానీ మన కేసీఆర్ సారు కొన్నొద్దుల సంధి ఎక్కువ మాట్లాడతలేడు కదా. అగర్సే సారు కనుక మాట్లాడితే ఎట్లుంటుందల్లా? రాజకీయం పార్టీలకు వణుకు ఉడుతుంది, తెలంగాణ జనాలకు కొండంత ధైర్యం వస్తుంది, బీఆర్ఎస్ కార్యకర్తలకు 1000 ఏనుగుల బలం వస్తుంది కదా. అగో అట్లనే అయింది. ఎర్రవెల్లిలా నాయకులతోని సారు మాట ముచ్చట పెట్టిండు. ఇందాం పాండ్రి మనం. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. ఏదో సినిమాల డైలాగ్ కదా. మన కేసీఆర్ సార్ స్పీచ్ ఇన్నాక ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదేనోళ్ళ. చిన్నపాటి మాట ముచ్చటకే చెయ్యి పాటోళ్ళు ఇప్పుడు ఎటమటం అవుతుర్రు. తెలంగాణ జనం దిల్కుషైర్రు. అసలు ఏడాది సంది తెలంగాణలో ఏం నడుతుంది, ఏంది కథ, చెయ్యిపాటి అధికారంలోకి వచ్చినాక మన తెలంగాణ జనం పరిస్థితి ఎట్లయింది, ఇవన్నీ కేసీఆర్ సార్ కళ్ళకు గట్టినట్టు వివరంగా చెప్పిండు. వినాలే మీరు. ఆ రోజు కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగుంటే ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు సమస్య లేదు మాది ఉంటామంటే ఎందుకు కలుపుతుంది ఆంధ్రతోని? ఏమక్కడ ఏర్పడుతుండే? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వంచబోయి ఆంధ్రలో కలిపింది. ఆ గోస 60 ఏళ్ళు అనుభవించినాం మనం. ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవుడు, మనం లంచాలు ఇచ్చుడు, ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కళ్ళకి నీళ్ళు వస్తాయి. అంత గోసపడ్డటువంటి బాధను 6-7 నెలలనే 24 గంటలు అందరికీ కరెంట్ స్టార్ట్ చేసినాం. మంచినీళ్ళ బాధ పూర్తిగా తీర్చుకున్నాం. ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్ళు వచ్చాడు, ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చుకున్నాం. బాగా జరుగుతుండే. అప్పుడప్పుడు ఏమవుతుంది, కొన్ని దుష్ట దినాలు వస్తాయి, చెడు గడియలు వస్తాయి. నేను చెప్పినా కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతుంది, వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం, రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు, వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పిన నేను. ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయనతో వేసారు. వేసింది ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని వీక్. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పామింగినట్టు అయింది మళ్ళీ. అంతే కదా, మీకు కూడా గట్టనే అనిపిస్తుందా లేదా? అందుకే ఇప్పుడు చెయ్యి పాటోళ్ళు కనబడితే జనం ఎట్లా ఉన్నారంటే సారే చెప్తాడు ఇనుర్రి. ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలు గెలితాయి ఓడతాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత కోపంలో ఒక్కటే ఏడాది లోపు. కరెక్టేనా కాదా? ఊర్లకు ఇప్పుడు చెయ్యి పాటోళ్ళు పోతే గదే కథ అయ్యేటట్టు ఉన్నది. అందుకే ఎవ్వరు కనబడతలేరు కావచ్చు. అందుకే కాదు, బయట చెయ్యి పాటోళ్ళు దొరుకుతలేరనే సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ పార్టీని జర గట్టిగా నడుచుకున్నారు. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వాని పార్టీడే మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి వచ్చింది. వాడు పెట్టింది, మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. ఫామ్ హౌస్ అంటే ఇది ఏముంటుంది? వారి ఉంటుంది, మక్కు ఉంటుంది, అల్లం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అయితే మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్నీ తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది. నిజంగా ఇప్పటికిప్పుడే కాదు, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఈ తాప బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఖర్చుడు ఖాయం. జనాలు చెప్తున్న మాట ఇది. ఏదో మొన్న గెలిచినందుకు అసలు ఈ చెయ్యి పాటలు ఏమన్నా ముచ్చట్లు చెప్తుర్రా? ఆ ముచ్చట్ల కథ ఏందో, వాళ్ళ నోళ్ళని ఎట్లా మూసిడు ఉంటుందో సారే చెప్పిండు. ఇగో తెలంగాణను సాధించింది గులాబీ జెండా, తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా, భారతదేశంలో నంబర్ 1 అనేక విషయాలలో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా. జర్రంత మోసం జరిగింది. ఆ జర్రంత మోసానికి ఇవాళ ఓడోడిగా ఉనుక మీద రోకలనే దుంకులాడుతుండు. అంతే కదా. ఎందుకు వానికి దాని కూడా ఏమేమో మాట్లాడుతుండు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలిగా.
ఇగో ఇది కేసీఆర్ సార్ మాట అంటే. సార్ దెబ్బెట్లుంటుందో ఢిల్లీ కూడా బాగెరికే. తెలంగాణ రాష్ట్రం ఉత్తనే వచ్చిందా మరి, అవునా కదా అన్నట్టు ఇదంతా షాంపిలేనుళ్ళు. ఇక ఈ ఫిబ్రవరి నుంచి రాష్ట్రం అంతా మన గులాబీ ధూమ్ ధామ్ నడుస్తుంది. మళ్ళా కేసీఆర్ సార్ మాటల తూటాలు వినేందుకు రెడీగా ఉండాలి. పెద్ద బహిరంగ సభ ఉంటుందట. ఒక సంవత్సరం జరిగిపోయింది. సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఎత్తిపోతల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లే ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలని కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, వీళ్ళ కథ చూడాలి అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలి. అందరూ మంచిగా ఉండాలి. ఎందుకంటే మనకు మన పార్టీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే. వాళ్ళు ఏ మతం ఉన్నారు, ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు. ఈ తెలంగాణ బార్డర్ గీత లోపల ఉన్న బిడ్డలు అందరు మనోళ్ళే, అందరూ బాగుపడాల్సిందే. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే. ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టాడు, ఎవరితో కాదు. మన కేసీఆర్ సార్ బహిరంగ సభ పెడితే ఎట్లుంటుందో అలా సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టే వస్తారు కదా జనాలు. ఇక ఇన్నొద్దులు ఏమేమో మాట్లాడిన పార్టీలకు ఇక ఒక ట్రెండ్లు లెక్క పెట్టుకునే వాళ్ళ కూడా వచ్చినట్టే అని అంటారు జనాలు. అన్నట్టు మనకు చదువుల మంత్రి ఎవరొల్లా ఎవరికన్నా ఎరికేనా? అసలు ఉన్నాడా అని అంటారా ఏంది? ఉన్నాడు ఉన్నాడు, ఎందుకు లేడు, ఉన్నాడు నేనే నేనే అని అనుకుంటే చెప్పుకుంటున్నాడు కాదల్లా. ఎవరు అని అంటారా? అయ్యో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారేనోళ్ళా? సారే సీఎము, సారే చదువుల మంత్ర. మరి చదువుల మంత్ర అంటే మస్తు చదువచ్చు ఉండాలి, అన్ని ఎరకై ఉండాలి, మస్తు తెలివి ఉండాలి, ప్రతి దాని మీద ఎంతో కొంతనన్నా అవగాహన ఉండాలి, అంతే కదా. మరి మన చదువుల మంత్రి వారికి ఏ పాటు చదువులు తెలుసో, ఎంతగానం విజ్ఞానం ఉన్నదో ఏది ఓ మల్క చూయించాలని నాకు ఎందుకు అనిపించింది. పాండ్రి మరి సారు వారి విజ్ఞాన ప్రదర్శనలు మనం కూడా ఇని తరించి మళ్ళీ ఇటే వద్దాం రాండ్రి. అగో మన రేవంత్ సారేనోళ్ళ చదువుల మంత్రి మళ్ళా కన్ఫ్యూజ్ కావద్దని మళ్ళా మర్చిపోయారని మీకే చెప్తున్నా. పేరు మర్చిపోతే ఇంకో తిప్పలా కదా. సరే సారేమన్నాడయ్యా అంటే, నేనే చదువుల మంత్రిని కాబట్టి నాకు అన్ని ఎరికే కాబట్టి చదువులను ఏడుకో పట్టుకపోతా అని ఇట్లా ఎప్పుకొచ్చిండు. మరి సారు చదువుల గురించి మనం కూడా తెలుసుకోవాలి కదా. మచ్చుకు సార్ విమానాలు ఏడ దొరుకుతాయి సార్? దిల్సుఖ్నగర్ మీకు తెలుసు. దిల్సుఖ్నగర్ సిరీస్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు నీళ్లు ఎట్లుండేదో, ఆ ప్రాంతం ఎట్లా దెబ్బతిన్నదో. మనం ఏది కావాలన్నా కోటికో హ్యాబిట్స్కో పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిల్సుఖ్నగర్లో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. అంటే దిల్సుఖ్ నగర్లో విమానాలు అమ్ముతారని సార్ చెప్పేదాకా నాకు తెలియలే. ఇంకా నయ్యం డీమార్ట్లో ఆఫర్లు పెట్టిరని చెప్పలే. డీమార్ట్లో కూడా దొరుకుతాయా సార్ విమానాలు? సరే కారెడ్డం అని కాదు కానీ ఇదంతా మీకు ఇదివరకే తెలుసు. అయినా సారు చదువుల మంత్రి అని మళ్ళోసారి చెప్పిండు. అందుకే నేను కూడా మళ్ళక మతికి తెచ్చిన. ఇప్పుడు ఇంకో ఆనిముత్యం అన్నట్టు, చదువుల మంత్రి సార్ మన రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు ఉన్నాయి చదువుల మంత్రి? మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే, ఏది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కట్టిన బాక్రానంగల్ ప్రాజెక్టు మన రాష్ట్రానికి దిల్సుఖ్ నగర్ లో కొన్న విమానంలో పట్టుకొచ్చిరా సార్? మాకు తెలియదు సార్. ఇప్పుడు చదువుల మంత్రి సారు వారి లేటెస్ట్ షమక్కులు అన్నట్టు. సారు వికారాబాద్ అడవుల గొప్పతనం ఏంటి సారు? వికారాబాద్ కే హవా లాఖో రూపాయి కా దవా అని. వికారాబాద్లో ఉన్న అడవిని ఆనాడు నిజాం సర్కార్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్లో వికారాబాద్ అటవీ ప్రాంతంలో 2-3% టెంపరేచర్ తక్కువ ఉంటుంది. లెప్రసీ వచ్చిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వికారాబాద్ ప్లాంటేషన్ అక్కడ వదిలేస్తే 2 monthsలో ఆటోమేటిక్ ఏ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఇక్కడ ఉండే ప్రకృతి సహజ వనరుల వల్ల వాళ్ళకి ఆ రోగం నివారించబడుతుంది. లేప్రాసి అట అంటే కుష్టు రోగం వచ్చిన వాళ్ళని వికారాబాద్ అడవులలో ఉంచితే మంచిగా అవుతారట. అసలైతే టీబీ ఉన్నోళ్లకు ఆ బీమార్ తక్కువ అవుతుంది గాలితోని. కానీ చదువుల మంత్రి సీఎం సార్ వారికి కుష్టుకు టీబీకి నడమ ఫరకే తెలియకపాయే. అగో ఇదేమో అమెజాన్ కంపెనీ గురించి. సో అదే విధంగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ అంటే జిందాల్ స్టీల్ వాళ్ళు, అదే విధంగా అమెజాన్ వెబ్ సిరీస్ చూసినవా
సర్వీసెస్ను అమెజాన్ సిరీస్ చేసి పడేసిండు చదువుల మంత్రి సీఎం సార్ వారు. ఆగురు ఇంకున్నాయి, శుక్రవారం నాటి ఆనుమత్యం కూడా వినాలి కదా. సారు మీ చేయి పాటోలు పెట్టిన పోలింగ్ ముచ్చట చెప్పే. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్ టాక్ లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్ లో కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు. చదువుల మంత్రి సార్ అది టిక్ టాక్ కాదు సార్, ట్విట్టర్ సార్. టిక్ టాక్ ను ఎప్పుడో మూతపడేసిరు మన కాడ. నువ్వు ఇంకా ఆన్నే ఉన్నావా చదువుల మంత్రి సార్? మొత్తానికి మీ కాడ చాలా విజ్ఞానం ఉన్న సార్. మీకున్న విజ్ఞానానికి మన రాష్ట్రం చదువులలో సుత ఇంకేడుకో వైతట్టున్న సార్ అని అంటురు జనాలు. 50 మందికి తెలియజేయున్నది ఏమనగా, ఇప్పుడు మన ముచ్చట్లకు దొంగలొచ్చిరులో ఉత్తపచ్చి దొంగోడు కాదు, కండ్లు మూసి కండ్లు తెరిచే అంతల్ని అంతా పొతం చేసే కిలాడి దొంగోడు. మరి వాళ్ళు అట్లా వచ్చినప్పుడు మనం ఉత్తగా ఈడ్చిపెట్టొద్దు కదా, జర్రంతా సన్మానం చేసినట్టు చెయ్యాలి కదా, లేకుంటే ఫీల్ గారా? చూసినావా ఇన్ని గనం దొంగతనాలు చేసినా ఈ మల్లీశ్వరి మా గురించి పట్టించుకుంటలేదు, నిర్మల్ దొంగలంటే అలసైపోయింది అని ఫీల్ అయినా అవుతారు. కాబట్టి వాళ్ళని ఎందుకు ఫీల్ చేసుడల్లా, పాండ్రి మరి వాళ్ళ కళాపోషణ ఏందో చూసేసొద్దాం రాండ్రి జల్దిన. అయితే నిర్మల్లనొల్ల ఈ పెద్ద మనిషోళ్ళ అల్లుడు యూనియన్ బ్యాంకు నుంచి 5 లక్షలు విత్డ్రా చేసిండు. పైసల బ్యాగు చేతిలో పట్టుకొని బండి కాడికి వచ్చిండు, డిక్కీల పైసలు పెట్టిండు. అంతల్నే ఫోన్ వచ్చింది. ఈ ఫోను సల్లగుండా ఈ ఫోన్లు చేయబట్టి మనుషులను సోయి లేకుండా చేస్తే కదా. ఇక పెద్ద మనిషి పైసల ముచ్చట మర్చిపోయి ఫోన్ మాట్లాడుకుంటా అవతలకు పోయిండోల్లా. అంతల్నే ఇగో వీడిని చూడుండ్రి, దొంగ మొకపోడు దొంగోడే వీడు. ఖతం, ఇక 5 లక్షలను పోతం చేసిండు. ఓషిని కథ సల్లగుండా బండకు బండ 5 లక్షలు ఎత్తుకుపోయిండోల్లా వాడు. చూసినావా బ్యాంకు కాన్నే దొంగలు ఎట్లా అడ్డబెట్టిర్రో? అసలు వానికి ఎంత ధైర్యంగా వచ్చు. ఏమైందే బాబు? బ్యాంకు లోపల 5 లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగినది. అది డ్రా చేసి మా బావమర్ది కొడుకు కళ్యాణ్ గారికి ఇచ్చాము. అతను డబ్బులు ఆ డిక్కీలో పెట్టడం జరిగింది. నేను ఫోన్ మాట్లాడుకుంటూ కిందికి వస్తున్నా. వచ్చిన తర్వాత మరియు పైసలు ఏమని బాబు అనేటరకు అతను ముంగడికి వచ్చి చూసేందుకు ఆ లోపు లేవు డబ్బులు. ఇక బాధపడక్తి, మొత్తం కాకుండా సగమన్న దొరకబట్టిద్దరితి మన నిర్మల్ పోలీసులు. నువ్వు ఫికర్ చేయకు. అయినా గన్నిగనం పైసలు చేతులున్నప్పుడు ఎంత హుషారుతో ఉండాలి. అవే మన షిత్తు కాయిదాలా? కానీ చూసినావా అనొల్లా దొంగలు ఎంత తెలివి మంతులో. ఇదే తెలివి ఏదన్నా పనులలో పెడితే ఏమవుతున్నదోల్లా దివానగాళ్ళు. ఇప్పుడు మల్లీశ్వరి అనే ఈ జీవి మీ అందరి కోసం చిన్నపాటి షిట్కు పొట్కు వైరల్ వీడియో ముచ్చట్లు తీసుకొచ్చింది. లేట్ చేయకుండా అవేందో చూసేయండి. ఇదేదో సినిమా తీసినట్టే ఉన్నది కదా. బాలకృష్ణ సినిమా కాదు. ఒక దొంగని పోలీసు సార్ పట్టుకుంటుండు. అయితే పొలాల కాడ వీడు ప్యాకాట ఆడు గంజాయి బుక్కుడు ఎత్తాడట. ఇట్లా దినం అవుతుందట. పోలీసు వాళ్ళు ఎంత దేవులాడినా దొరుకుడే లేదు. ఇక వీని కోసం డైరెక్ట్ డ్రోన్ నే రంగంలో దింపారు. ఇంకేమున్నది, పోలీసు వాళ్ళు పట్టుకోకుండా డ్రోన్ పట్టుకున్నది. ఇక దాన్ని చూసి ఉరుకుడే. మొత్తానికి దొంగలకు డ్రోన్లను చూసినా గజ్జమంటుంది. అయితే
అన్నట్టు పనిలో పని ఇంకో వైరల్ ముచ్చట చూపిస్తా. ఎవరిదంటారా? మన కే పాల్ సారు వారిది. సారు వారు చూడుర్రి షంటోని ఎట్లా ఆడిస్తుండో. అబ్బరా బిడ్డ, ఈ షంటోడు కూడా చిన్నోడు కాదు, పాలన్న కంటే బాగా హుషారున్నట్టున్నది కదా. ఎట్లెక్కిరిత్తుండో చూడు. I'll take you to America. They don't want you here. What is that language? ఇవన్నట్టు ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.